అట్లానే సభా అధ్యక్షులు గోలి శ్రీనివాసరావు గారు, సచివాలయం పిఎస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ఈనాటి మన ముఖ్య అతిథి జంజనం కోటేశ్వరరావు గారు, ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వారిని కూడా సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సత్యం గారి అట్లానే గౌరవ అతిథి అంకారావు గారు, అధ్యక్షులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా సభా వేదిక కొంచెం అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లానే మన గ్రామీణ చైతన్య బ్యాంకు మేనేజర్ గారు గంగాధర్ గారిని కూడా వచ్చి సభా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లానే మన లగడపాడు గ్రామ సర్పంచి బి నాగేశ్వరరావు గారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ఏఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పద్మా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు వచ్చేస్తాం, మనం సర్దుకోవడానికి అవకాశం ఉంది. చెప్పునానా కానీ ఈ వేదిక అలంకరించిన అందరికీ సార్ అన్ని కవర్ చేస్తారు, అన్ని కవర్ వీడియో తీసుకోండి సార్. రండి అందరూ వచ్చి పుష్పాంజలి ప్రకటిస్తారు. కానీ ఏమి కూర్చోండి, అది తొందరగా ఉంది. చేనేత అభిమానులు అందరికి కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది.
దేశభక్తి భారతదేశంలో తగ్గిపోలేదనేది దానికి నిదర్శనే మన లగడపాడు గ్రామంగా మనం ఊహించుకోవచ్చు. ముందుగా చేనేత దినోత్సవం గురించి 2 వాక్యాలను ముగిస్తాను. తర్వాత పెద్దలు వారికి నియమ నిబంధనలు ఉన్నాయి, ఎక్కువ సమయం కేటాయించడానికి కుదరదు కాబట్టి వారికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. అట్లానే తమ అమూల్యమైన సమయాన్ని కూడా కేటాయించి అక్కడ ఉద్యమం చేస్తున్నా కూడా మన కోసం వచ్చే కోటపల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మామూలుగా ఈరోజు చేనేతకి ఒక రోజు ఉండాలని ఏర్పాటు చేసుకున్న రోజు అనమాట. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో చేనేతకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అట్లాగే చేనేత వస్త్రాలు తయారు చేయాలన్నా సమయం కూడా రెండూ ఎక్కువే ఉంటాయి అన్నమాట. సమయం కానీ శారీరక శ్రమ రెండూ ఎక్కువే ఉంటాయి. అంతటి గొప్ప కళ కాబట్టి ఇంతేకాకుండా స్వాతంత్ర పోరాటంలో ప్రత్యేకమైన పాత్ర వహించింది చేనేత దినోత్సవం. ఎందుకంటే 1905 బెంగాల్లో లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ గారి తెరకు ఇటువంటి మహానుభావుల ఆధ్వర్యంలో విదేశీ వస్త్ర బహిష్కరణ, అంటే అసలు విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పుకోవాలి. దాంట్లో ప్రథమంగా ఎక్కువగా ఉపయోగించేది వస్త్రాలు ప్రతి ఒక్కరు వాడతారు కాబట్టి వస్త్రాన్ని ఆదర్శంగా తీసుకొని చేనేత వస్త్రాలని, అప్పుడు భారతదేశంలో పత్తి బండేవి కానీ మిల్లులు ఉండేవి కాదు. ఈ పత్తి ఇంగ్లాండ్ తరలించి అక్కడ వస్త్రాలు తయారు చేయించిన కానీ నూలు తయారు చేయించిన కానీ మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అలాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళని బాయ్కాట్ చేయాలనే ఉద్దేశంతో విదేశీ వస్తు బహిష్కరణలో ప్రథమ భాగంగా చేనేతని ఎంచుకోవడం, అప్పుడు చేనేత దినోత్సవాన్ని అప్పుడే స్మరించుకోవడం జరిగింది అన్నమాట. అట్లా భారత స్వతంత్ర పోరాటంలో ప్రథమ పాత్ర వహించిన చేనేత దినోత్సవానికి ఒక రోజు ఉండాలి. ఎందుకంటే అది 1905 ఆగస్టు 7వ తారీఖున ప్రారంభమైంది ఆ ఉద్యమం. దానికి జ్ఞాపకార్థంగా 2015లో చెన్నైలో మోడీ గారు దానికి కూడా ఒక రోజు ఉండాలని, అదే రోజు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో చెన్నైలో ఆయన జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అది 2015 అంటే ఇప్పుడు 11వ చేనేత దినోత్సవం. అప్పటి నుంచి మనం చేనేత దినోత్సవాన్ని గౌరవంగా స్వతంత్ర దినోత్సవంలాగా చేనేత దినోత్సవాన్ని కూడా మనం ప్రతి భారతీయుడు కూడా దేశభక్తున్న ప్రతి వాడు కూడా దేశాన్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మనం నిర్వహించుకుంటూనే ఉన్నాం. ఈ చుట్టుపక్కల దాదాపు లగడపాడు మాత్రం 70 కుటుంబాలు చేనేత కార్మికులు ఉన్నారనే ఉద్దేశంతో మనం చేనేత దినోత్సవాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు చేసుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది అతిథులు రావడం చాలా ఆనందంగా ఉంది. అట్లానే ఈ కార్యక్రమానికి చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, సమయం తక్కువ ఉంది, వారంతా తీరికలైన ఉద్యోగ బాధ్యతలు ఉన్నారు కాబట్టి ముందుగా మన పంచాయతీ సెక్రటరీ వారి అమూల్యమైన సందేశాన్ని చేనేత దినోత్సవం గురించి అందించవలసి కూడా ప్రార్థన. అందరికీ నమస్కారం అండి. ఈ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన చేనేత మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇలా ఒక జాతీయ దినోత్సవం ఉందని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని మనం ఆగస్టు 7వ తారీఖు చేసుకుంటున్నాము అనేది ఇంకా జనాలకు తెలియాలి. చాలా కొద్దిమందికే తెలుసు. అదే వ్యాలంటైన్స్ డే చెప్పండి, ఫిబ్రవరి 14వ తారీఖు ప్రపంచం అంతా తెలుసు. పేరెంట్స్ డే తెలియదు, మదర్స్ డే తెలియదు. అంటే మనకు సంబంధించింది మనం చేసుకోవట్లేదు, కానీ ఎక్కడో ఎవరిదో మనం చాలా అట్టహాసంగా చేసుకోవాలి. మరి ఈరోజు ఎలా ఈ కార్యక్రమం 7వ తారీఖు ఎందుకు చేస్తున్నారు అనేది మన ఖచ్చితంగా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో నేను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికోసం చాలామంది చాలా రకాల ఈ మధ్య గమనించాను. మంగళగిరిలో మంత్రి లోకేష్ గారు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం అది. పద్మశాలీలు ఎక్కడున్నా, అంటే ఎక్సెప్ట్ పద్మశాలీలే కాదు, ఎవరైనా చేనేత కార్మికులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, అందులో చాలామంది ఉన్నారు, చాలా రకాల ఉపకులాలు ఉన్నాయి. చేసే వాళ్ళకి ఏ పని ఆపొద్దు అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా నాకు తెలిసింది. అంటే కొంతవరకు వీళ్ళ మీద కొంత ప్రేమ పుట్టింది, భవిష్యత్తులో అయినా కొంతమంది మనోళ్ళు పైకి వస్తారు అనేది ఒక కనిపిస్తుంది సూచాయిగా. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సచిన్ గారు ఉండాలి. జాతీయ చేనేత ఐక్య వేదిక శిలాపతి సత్యం గారి నేర్పడంలో సంతోషం. అయితే చేనేతలో కష్టపడతాం తప్ప ఇది కావాలి అని అడిగే తత్వం లేని వ్యక్తులు. నేను అందుకనే ఒక ఏఆర్ఎస్ పార్టీ మనం అడగాలంటే ప్రశ్నించడం ఒక ఆయుధం గల ఆయుధం ఏఆర్ఎస్ పార్టీ అని చెప్పి స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి విజేకేఆర్ పోరాటం అందరూ అన్ని కార్మికులకు కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడం జరుగుతుంది. మేనిఫెస్టోలో కూడా పెట్టారు GST 5% తీసేయాలని. మేనిఫెస్టో పేపర్ ఉంది, కాన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను కోరుకునేది కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని విజేకేఆర్ పార్టీ తరఫున కానీ చేనేతల ఐక్యత వేదిక తరఫున కానీ కోరుకునేది ప్రతి మగ్గానికి ఒక 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ పోరాటం నేను సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్తాను. ఈ విషయం ఖచ్చితంగా పోరాడి చేనేతలకి న్యాయం చేసే విధంగా చేస్తాను. ఎందుకంటే నేను అన్ని సామాజిక వర్గాలకు కూడా డెవలప్ కావాలనే విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీలో ఆ నాయకుడు చెప్పింది మాత్రమే మాట్లాడుతున్నారు, అదే చేస్తున్నారు తప్పితే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పోయి ఇది సమస్య ఇట్లా చేయాలి అని అడిగే ఒక నాయకుడు లేడు. ఏ పార్టీలో కూడా లేడు. ఏ జిల్లాలో ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు లేరు. అందుకని ఎందుకు ఇట్లా అడగలేకపోతున్నారంటే వాళ్ళ పదవులు తీసేస్తారన్న భయం అడిగితే. సలహాదారులు కూడా 40 మంది ఉండా కూడా మొత్తం ఎవరి పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళే పెట్టుకుంటారు. మరి మిగతా చేతి వృత్తుల సామాజిక వర్గాల వాళ్ళకి న్యాయం ఎలా జరిగింది? ఎవరు అడుగుతారు అక్కడ? అందుకని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రతి సామాజిక వర్గాల నుంచి సలహాదారు కూడా ఉండాలి సీఎం గారు. ఆ విధంగా కూడా ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యల మీద పోరాడటానికి ఆంధ్ర రాష్ట్రానికి పార్టీ ఏర్పాటు చేసింది. దీనికోసం సత్యం గారు ఆహ్వానించిన మేరకు రావడం జరిగింది. నేనైతే మన పద్మశాలీలు మన చేనేత ఐక్య వేదిక సందర్భంగా సీఎం గారి నుంచి తీసుకెళ్తా. ప్రతి మొగ్గానికి ఒక 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. చేనేత కార్మికులు మాట్లాడటం వరకే కానీ ఎందుకంటే ఎక్కువ లాంగ్వేజ్ వచ్చి హిందీయే మాట్లాడేది 24 hours తెలుగులోనే మాట్లాడతాను అనుకో. అదే అనమాట. ముందుగా సభని వేదిక మీద అలంకరించిన పెద్దలకు, అలాగే సభాపూర్వకంగా మీరందరూ వచ్చి ఇక్కడ మనం ఒక గుడికి విధంగా ఎందుకు ఎందుకంటే ఒక రోజు అనేది గుర్తింపు అనేది ఉండాలి. మనిషి అన్న తర్వాత జన్మ వస్తుంది, ఎన్నో రకరకాలుగా జన్మ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసామా, మన ఇతరులకు ఏం చేయగలుగుతామా అనేది ఒక నిర్ణయం అనేది ఉండాలి. అలాగనే ప్రతి ఒక్కదానికి ఉంది. అలాగనే సార్ చెప్పినట్టు లవర్స్ డే అని ఉంది. అలాగనే మన ఇండియాలో కూడా మనకి ఎందుకు లేదు. ఆ రోజుల నుంచి 1905లోనే కరెక్ట్ 1901 నుంచి ఇది ఒక ఉద్యమం స్టార్ట్ అయిందనమాట. 1905లో లాలా లజపతి రాయ్, ఔరంగజేబ్ వీళ్ళందరూ కలిసి దాన్ని చేశారు. కానీ మన భారతదేశం చాలా సంపద. ఎందుకంటే నేను ఇండియా మొత్తం తిరిగాను. నేను ఇండియా ప్రతి ఒక్క స్టేట్, ఏ స్టేట్ నేను తిరగలేదు అని దానికి లేదు. ఎన్నో రకరకాలైన కల్చరల్ చూశాను, ఎంతో చేశాను. ఎన్నో ఈ చేనేత కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా అస్సాంలో ఇంకా ఎక్కువ. ఇప్పుడు కూడా అస్సాంలో ఇప్పుడు కూడా ఎక్కువగా అస్సాంలో బట్టలు చూస్తే వాళ్ళు కూడా వేసుకునేదంతా ప్యూర్ ఖద్దర్ అనమాట. ప్యూర్ ఖద్దర్ ఇదిగా ఉంటుంది. అదే నేను చాలా రోజుల నుంచి రావాలనుకుంటే మా మిత్రుడు క్లాస్మేట్ సత్యం గారు మీరు కంపల్సరీ రావాలి అనుకుంటే ఏదో మన హోమ్ మినిస్టర్ గారు టైం మార్చుకుంటే ఒక టైంకి ఇచ్చేసేసాం అనమాట. వచ్చిన తర్వాత దాని గురించి చెప్పి అలాగనే ఏదే ప్రోగ్రాము ఇప్పుడు 1915లో 2015లో మన మోడీ గారు చేశాడు. దీన్ని రాహుల్ గాంధీ మా ఎంపీ స్టేట్లో ఒక డిస్టిక్ ఉంది. ఆ డిస్టిక్ లోపల అక్కడ ఆయన మంచి ఒక మ్యూజియం లాగా తయారు చేసి ఎంతో ఈరోజు నాకు గుర్తుకొచ్చింది అనమాట. ఆ రోజు మేము గుర్తుకెళ్ళాము. అప్పుడు ఎన్నో కట్టిన వస్త్రాలు, పెద్ద పెద్ద మంచి అయిన చేనేత వస్త్రాలు ఇవన్నీ తీసే ప్రతి ఒక్కరే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగనే
రకరకాల మన యొక్క కులాలు చాలా రకాలుగా ఉన్నాయి. మొత్తం అన్న 56 రకాల కులాలు ఇవన్నీ ఉన్నాయి. బీసీలు ఎన్ని ఎస్సీ మొత్తం ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడే కాదు, మన యొక్క స్టేటే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో అలాగనే ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి. కానీ దానికి వీలైన వరకు నేను అంటే మోడీ మనకి ఏదో రకరకాలుగా ఇది అనుకుంటారు, మోడీ ఇది వరకు చాలా వరకు చేసుకొస్తున్నారని అనుకుంటాను. ఎందుకంటే పార్లమెంట్లో మేము డైరెక్ట్గా వెళ్ళే స్థితి ఉంది. పార్లమెంట్లో చూస్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. కాకపోతే ఇదేంటే ఇక్కడ మన చరిత్రగానే మన చేనేత కార్మికం ఒక దినం రోజు గుర్తించేటట్టుగా దాన్ని ఒక వేడుకగా ఘనంగా జరుపుకునే విధానంగా చేసుకోవాలనుకుంటూ నాకు ఇచ్చిన ఈ యొక్క సద్వినియోగాన్ని సమయం పిలుచుకుంటూ అందరికీ నమస్కరించుకుంటూ కూడా నమస్కారం, అట్లానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన నేతన్నల గురించి చెప్పాలంటే ఇందాక సత్యం గారు చెప్పాడు, స్వాతంత్ర ఉద్యమంలో మనం కూడా ఒక భాగమే. అప్పుడు ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన వస్త్రాలు అవి కాల్పిచ్చేసి మన వస్త్రాలే ధరించాలని ఉద్యమాలు చేశారు. అప్పుడు అట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి. అయితే బడ్జెట్లో మనకి చేనేతకు 100 కోట్లలోనే ఫండ్స్ కేటాయిస్తున్నారు, కానీ 1000 కోట్లలో ఉండాలి. రైతులకు ఎట్లా ఉంటుందో ఫండ్స్ మనకు కూడా అట్లానే అది పార్లమెంట్లో కానీ మన రాష్ట్ర గవర్నమెంట్లో కానీ బడ్జెట్ కేటాయింపులు కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. అట్లా ఉంటేనే మన చేనేతలకి న్యాయం జరిగింది. చేనేతలకి తృప్తి పండు ఒకటి నిన్న లోకేష్ గారు సీఎం గారు చెప్పడం జరిగింది 5 కోట్లు అని. కానీ అది ఆలోచిస్తే చివరికి అది 58 కోట్లు 88 కోట్లనే వర్తిస్తున్నాయి. ఎందుకంటే మనకి 2013 తర్వాత మనకి సొసైటీలకి మన సంఘాలకి ఎలక్షన్స్ లేవు. మనకి ఎలక్షన్స్ పెడితే దాంట్లో వర్క్ చేస్తేనే తృప్తి పండు వస్తుంది. ఊరికి మనం చెబితే ఆ తృప్తి పండు రాదు, దాంట్లో వర్క్ చేస్తే తృప్తి పండు జమ అవుతుంటుంది. కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. దానికి కూడా గవర్నమెంట్ ఎన్నికలు జరిపించాలని సొసైటీలకి సంఘాలకి కార్మిక సంఘాలకి కోరుకుంటున్నాను. అట్లా జరిపిస్తేనే మన చేనేత కార్మికులకి న్యాయం జరిగింది. అట్లానే చేనేత కార్మికులు దాంట్లో సరైన ఆదాయం లేకపోవడం వల్ల ఇతర వృత్తులకి డైవర్ట్ అయ్యారు. కనీసం ఉన్నోళ్ళ కన్నా న్యాయం జరిగేటట్టు ప్రతి చేనేత కార్మికుడికి ఉచిత విద్యుత్తు అందించాలి. అట్లానే రైతులకి రైతు భరోసా ఇచ్చినట్టు మనం కూడా చేనేత భరోసా ఇవ్వాలి. అప్పుడు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండగలుగుతారు. మనోళ్ళు ఎక్కడున్నా చాలా వీక్గా ఉంటారు, ఆరోగ్యంగా కూడా వీక్గానే ఉంటారు. ఈ వస్త్రాలు, ఆ పోగులు, ఈ రంగులు అవన్నీ పీల్చడం వల్ల కానీ ఏదైనా కానీ మనం చాలా ఆరోగ్యం తక్కువగా ఉంటారు. వీళ్ళకి పరిపుష్టిమైన ఆరోగ్యాన్ని అందించాలంటే మనకి బడ్జెట్లో 1000 కోట్లలోనే కేటాయింపులు ఉండాలి. కానీ ఇప్పటి వరకు నేను గమనిస్తే అది 100 కోట్లలోనే ఉంటుంది. ఆ 100 కోట్లు ఈ జౌళి శాఖలో ఉన్న ఉద్యోగులకు కానీ వాళ్ళకే సరిపోతుంది తప్పితే మనకి ఫండ్స్ రూపంలో లబ్ధిదారుడికి అందట్లా. అందుకని ఈ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ చేనేత అనే దాని మీద మన గ్రామ పెద్దలు కూడా మన పెద్దలు కూడా అందరూ కూడా మీ అందరికి క్లుప్తంగా వివరించారు. కాకపోతే నాకు తెలిసిన ప్రస్తుతం 2 విషయాలే తెలిసి, ఎక్కువ కూడా తెలియదు. తెలిసిన విషయాలే చెప్తాను. చేనేత వృత్తి అనేది ప్రజెంట్ చాలా ఒట్టుకి అంతరించిపోతున్నది. కానీ దాన్ని అంతరించిపోకుండా కూడా మన వాళ్ళందరూ కూడా కొంచెం డెవలప్ చేసుకోవడానికి కూడా సహాయం చేయాలి ఎవరైనా సరే. మరమగ్గాల వల్ల కూడా చేనేత వేసే వాళ్లకు ఏమీ లబ్ధి లేదు. మోటార్ మగ్గాల వాళ్ళకి మాత్రం లబ్ధి బాగా చేకూరుస్తున్నది. అది కూడా కొంచెం గమనించుకొని ఉండాలి. కాకపోతే ఇవి ఎక్కువ తెలియదు కాబట్టి మన వాళ్ళు చెప్పారు కాబట్టి అవకాశం మీ అందరికి కూడా తెలియజేస్తూ చూస్తున్నాను. మీరు లాయర్గా మాకు కొంచెం ఏమైనా ప్రొసీజర్ అంటే కూడా కొద్దిగా కోఆపరేట్ చేయాలి సార్. చాలా సంతోషాన్ని మీరందరూ చాలా అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. ఇప్పుడు గ్రామంలో సమాజంలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అందుకని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా చీపిరి గుర్తు పెట్టుకున్నారు. ఎందుకంటే కలెక్టర్ అయినా సరే ఊడిసేవాళ్ళు లేకపోయినా, శుభ్రం చేసేవాళ్ళు లేకపోయినా కలెక్టర్ ఉద్యోగమైనా ముగ్గురు ఇస్తారు. చాలా సంతోషం అంటే మా ఆహ్వానాన్ని మన్నించేసి